హాయ్ హలో నమస్తే. నా పేరు లలితా శ్రీ వైష్ణవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి శ్రావణ శుక్రవారం వ్లాగ్ అండి. ఇది నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, ఏమేమి పిండి వంటలు చేశాను, అమ్మవారికి ఎలా డెకరేట్ చేశాను అన్నీ మీకు చూపిస్తాను. సో మార్నింగ్ లేవగానే రాత్రే ముందు ప్రిపేర్ చేసేసి పెట్టుకున్నానండి. ఇంకా కొన్ని జడ నగలు వేయాల్సినవన్నీ ఇప్పుడు వేస్తున్నాను. ఇలా అయితే నేను చాలా అందంగా అలంకరించుకున్నాను. నాకైతే అమ్మవారు చాలా బాగా నచ్చారు. ఆ ఫేస్ కానీ చాలా కళగా ఉంది. ఈరోజు నేనైతే చాలా బిజీ ఉన్నానండి. నేను చేసే పిండి వంటలు కానీ ఇవన్నీ చాలా టైం పట్టేశాయి. రోజు ఎప్పుడు అనుకునే దానికన్నా కొంచెం లేట్ అయింది ఈసారి. మా మమ్మీ వాళ్ళు కూడా మార్నింగ్ 5కి వచ్చారు. ఇవాళ మార్నింగే వచ్చారు. నేను 5 రకాల పిండి వంటలు చేశానండి వరలక్ష్మీదేవి వ్రతం స్పెషల్గా. అందులో పూర్ణాలు మాకు కంపల్సరీ. మేము పూర్ణాలు కంపల్సరీగా వాయనం ఇచ్చుకోవాలి. సో మా మమ్మీ వచ్చారు కాబట్టి మా మమ్మీకే నేను వాయనం ఇచ్చుకున్నాను. మా అమ్మ వచ్చారు కాబట్టి కొంచెం వంటల్లో నాకు చాలా హెల్ప్ అయింది. నేను పూజ అనేది చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. వంట అయిపోగానే పూజ స్టార్ట్ చేసుకున్నాము. ఈ లోపల కిడ్స్కి టిఫిన్ పెట్టేశానండి. సింపుల్గా ఇడ్లీ అయితే చేసేసాను. టిఫిన్ ఇంకా హడావిడి ఏం లేకుండా. మా డాడీ ఈ లోపల ఇక్కడ పూజా మందిరంలో దీపం పెట్టుకున్నారు. నేను ఈవినింగ్కి కావాల్సినవన్నీ డైనింగ్ టేబుల్ మీద అన్నీ అరేంజ్ చేసేసి పెట్టేసుకున్నాను. బ్లౌజ్ పీసెస్ కానీ, తాంబూలానికి పండ్లు కానీ ఇవన్నీ నేను అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఈవినింగ్కి చాలా ఈజీ అవుతుంది అని చెప్పి. వరలక్ష్మి వ్రతం అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను చాలా ఇష్టంగా చేసుకుంటాను. ఈ పూజ కానీ, పిండి వంటలు కానీ, ఈ పూజకు సంబంధించిన అన్నీ నేను చాలా శ్రద్ధతో చేసుకుంటాను. ముందు నుంచే థాట్స్ నడుస్తూ ఉంటాయి. బ్యాక్డ్రాప్ ఎలా పెట్టాలి, అమ్మవారికి ఏ సారీ కట్టాలి అంటే ఇలాంటి థాట్స్ అన్నీ ఉంటాయి. సో ఎలా జరుగుతుంది అనే భయం కూడా నాకు కొంచెం ఉంటుంది. సో అన్నీ చక్కగా జరిగాయండి. చాలా మంచిగా వచ్చింది అమ్మవారి రూపం కానీ అవన్నీ చాలా చక్కగా వచ్చాయి. పూజ అంతా కూడా చాలా ప్రశాంతంగా హాయిగా మనసుకు నచ్చినట్టుగా చేసుకున్నాను. ఇంట్లో కూడా మా హస్బెండ్ కానీ డాడీ కానీ కిడ్స్ ఇద్దరిని చూసుకున్నారు. నేను అమ్మ చక్కగా కూర్చొని పూజ చేసుకున్నాము. ఎలాంటి డీవియేషన్ లేకుండా చక్కగా నేను నా పూజ నా అమ్మవారు చాలా ప్రశాంతంగా చేసుకున్నానండి. ఆ తల్లి చల్లని చూపు మనందరిపైన ఉండాలి. మనందరం ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో మంచిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అందరికీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయగలిగే శక్తిని ఇవ్వమని ఆ తల్లిని కోరుకున్నాను. మీకు కనుక నా అమ్మవారి అలంకరణ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా అయితే పూజను ఫినిష్ చేసుకున్నానండి. మనసుకి చాలా ప్రశాంతంగా హ్యాపీగా చేసుకున్నాను. మా అమ్మ కూడా ఉన్నారు కాబట్టి నేను చాలా ప్రశాంతంగా పూజ చేయించి చక్కగా చేసుకున్నాను అన్నీ. నెక్స్ట్ డే వాళ్ళకి ఏదో ఫంక్షన్ ఉంటే వచ్చారు. ఆ ముందు రోజే ఫ్రైడే కాబట్టి నాకు పూజ చేయిద్దాం అని చెప్పి వచ్చింది. అన్నీ అనుకోకుండా చాలా బాగా కలిసి వచ్చాయి. సో చక్కగా జరిపించుకున్నాను నేను పూజ అయితే. చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నానండి నేనైతే. చాలా నా ఫేస్లో తెలిసిపోతుంది. ఆ నైట్ అంతా నిద్ర లేదు. అమ్మవారి డెకరేషను అలుపు అంతా ఉంది. కానీ పూజ అలా చక్కగా అవటం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను. నెక్స్ట్ మా అమ్మకి నేను వాయనం ఇచ్చుకొని తాంబూలం ఇస్తున్నాను. నెక్స్ట్ డే అనుకోకుండా వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ అయిందండి. 40th యానివర్సరీ. దానికి చక్కగా నేను వాళ్ళకి బట్టలు పెట్టి ఎప్పుడు మా డాడీకి అమ్మకి అలా బట్టలు పెట్టడం అలా ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం మా డాడీకి ఒక నచ్చిన డ్రెస్ నేను తీసుకొని మన నాన్నకి అమ్మకి బట్టలు పెట్టడం నాకు చాలా బాగా అనిపించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. కుదిరితే ఆ వీడియోస్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి లాస్ట్లో. మార్నింగ్ ఇలా దీపాలు పెట్టలేదు, అంటే కిడ్స్ తిరుగుతూ ఉంటారు కదా అని చెప్పి ఎందుకు అని ఈవినింగ్ టైంలో పెట్టాను. కిడ్స్ ఇద్దరిని కూడా చక్కగా పూజ చేయించి వాళ్ళు కూడా 2
పూలు అక్షింతలు అమ్మవారికి వేసి దండం పెట్టుకునేలాగా చేశాను. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా చేస్తారండి, అన్నీ చక్కగా వింటారు మాట. సో ఈవినింగ్ అయ్యేసరికి నేను మళ్ళీ స్నానం చేసి శారీ కట్టుకొని పిల్లలిద్దరిని రెడీ చేసి వస్తారు కదా తాంబూలం తీసుకోవటానికి. సో మా ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళని కొంతమందిని అయితే పిలిచానండి. అందరికీ పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చేసుకున్నాను. చాలా బాగా జరిగింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ డే అంతా చాలా మంచి పాజిటివ్ ఎనర్జీతో ఉన్నానండి. రాత్రి ఎంత నిద్ర లేకపోయినా నెక్స్ట్ డే ఆ అమ్మవారి అలంకరణ అనేసరికి చాలా హ్యాపీగా ఉన్నాను. పూజ అంతా చక్కగా చేసుకున్నాను. ముత్తైదులందరికీ తాంబూలం ఇచ్చుకున్నాను. ఆల్మోస్ట్ 10:30, 11 దాకా ఇలా తాంబూలానికి వాళ్ళు మా ఇంటికి రావటం, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఇలా సరిపోయింది. మీకు కనుక నా అమ్మవారి డెకరేషన్ నచ్చినట్టయితే డూ కామెంట్ డౌన్ బిలో. ఇక్కడ మా చిన్నవాడి క్లిప్ యాడ్ చేస్తున్నాను, చూడండి వాడు ఎలా అడుగుతున్నాడో అమ్మవారిని. ఐస్ క్రీమ్ అది ఇవ్వండి, మరొకసారి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. కొంతమంది నెక్స్ట్ వారాలు కూడా చేసుకుంటారు కదా, వాళ్ళందరూ కూడా చాలా బాగా చేసుకోవాలని అనుకుంటూ అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. ఆ రోజు వాళ్ళ యానివర్సరీ, 40th యానివర్సరీ. సో గుర్తుండాలి కొంచెం, వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి అనుకోకుండా అన్నీ కలిసి వచ్చాయి కాబట్టి చిన్న కేక్ తెచ్చి చిన్న సెలబ్రేషన్స్ లాగా చేశాము. కిడ్స్ ఇద్దరు కూడా కేక్ కేక్ అనుకుంటూ బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలు కదా, ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో తాతలకి అంతకన్నా ఏం కావాలి. చాలా స్పెషల్గా అనిపించింది నాకు. అనుకోకుండా వాళ్ళు రావటము, నాకు పూజ బాగా జరిగింది. ఆ నెక్స్ట్ డే మమ్మీ వాళ్ళ యానివర్సరీ. సో హ్యాపీ ఫర్ దట్, ఎవ్రీథింగ్ వెంట్ వెల్. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.